లార్డ్ హల్లెలూయా. అందరూ బాగున్నారండి? సరే, మంచిదండి. మీ అందరికి నా పరిచయం తెలియపరుస్తున్నాను. ఈరోజు సాయంకాల సమయంలోని దావీదుకు రాసిన కీర్తన 23వ అధ్యాయము ధ్యానించుకుందాము. మొదటిగా నేను చదువుతాను, దాంతో పాటు మీ అందరూ కూడా కలిసి చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఇక్కడ దావీదు గారు చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదని మాట్లాడుతున్నాను. నిజంగా ఆయన గొర్రెల కాపరి అయినప్పటికి కూడా గొర్రెల విషయంలో కావచ్చు, ఆయన యొక్క పని విషయంలో కావచ్చు, ఆయన యొక్క తీర్మానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆయన యొక్క నడవడిక విషయంలో కావచ్చు, ఎంతగానో క్రమబద్ధకమైన పని విషయంలో చేసేవాడు. ఎందుకు అలా చేసేవాడు అంటే, దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నిక లేనివాడే. అన్నదమ్ముల విషయం కావచ్చు, తండ్రి దగ్గర కావచ్చు, ఎన్నిక లేని విషయాలు కావచ్చు. కానీ తన ఆజ్ఞ ఏమి ఇచ్చాడంటే, తన తండ్రి అయ్యా నువ్వు గొర్రెలు కాసుకొని మాట్లాడినప్పుడు ఆ గొర్రెలను నిజంగా చూడండి ఎంతగానో చక్కగా కాస్తున్నాడు. త్రోవ తప్పకుండా కాస్తున్నాడు. త్రోవ తప్పకుండా ఎటు వెళ్ళిపోయినా దాన్ని కాపలా గాయటం కావచ్చు, సింహం వచ్చినప్పుడు కావచ్చు, ఎలుగుబొడ్డు వచ్చినప్పుడు కావచ్చు, అనేక విషర్పాలు వచ్చినప్పుడు కూడా వాటిని ఏం చేస్తాడంటే చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు. అందుకే అన్నాడు ఆయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా, ఎంత వేదనకరమైన పరిస్థితి వచ్చినా కూడా, ఎంతటి భయంకరమైన అపాయం వచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు. కానీ ఈరోజు మన మనుషులు ఏం చేస్తున్నామంటే, మనము అనేకుల్ని కాపరిగా పెట్టుకుంటున్నాము. అనేకులు కాపరి ఎలాగంటే, అయ్యా మా అన్న వచ్చిన రక్షిస్తాడు, నా బంధువు వచ్చిన రక్షిస్తాడు, నా స్నేహితుడు వచ్చి రక్షిస్తాడు. ఎందుకు రక్షిస్తాడయా అంటే, ఏదైనా ఆపద ఉన్నప్పుడు అయ్యో నా తండ్రి ఉన్నాడులే, నా బిడ్డ ఉన్నాడులే, నా కుమారుడు అనుకుంటాం. కానీ ఇక్కడ దావీదు మాత్రం ఏం చేస్తున్నాడంటే, అంతటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నా కాపరి యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయనను పరుండ చేస్తాడు. నా విశ్వాసం అదే, నా గురి అదే, నా యొక్క తీర్మానం కలిగి ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడు అంటే, అంత గొప్ప దేవతి దేవుడు ఆయన నమ్ముకున్నాడు. ఆయన అందుకోసం ఎంతటి భయంకరమైన గాఢంధకారపు లోయల్లోకి వెళ్ళినా, దట్టమైన అడవుల్లోకి వెళ్ళినా, తేళ్లు, పాములు, విషసర్పాలు మధ్యలో తిరుగుతున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవాదేవుని నా కాపరిగా పెట్టుకున్నాడు. ఈరోజు మనందరం కూడా యెహోవానే మన కాపరిగా పెట్టుకోవాలి. హల్లెలూయా.